నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలి, కుంభమేళాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ తెలంగాణకి ఎందుకు ఇవ్వరు అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి, ఈ అంశాన్ని గురించి క్లుప్తంగా మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ జాతీయవాది, ఆర్ఎస్ఎస్ గోసేవా విభాగం చారిత్రక పరిశోధకులు మదన్ గుప్తా గారు. మదన్ గుప్తా గారు నమస్తే. నమస్కారం అండి. రాజు గారికి, నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు. మదన్ గుప్తా గారు, రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇంతకు ముందు కూడా అన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా అంటున్నారు, మేడారం జాతరకు నేషనల్ ఫెస్టివల్ గా గుర్తించాలి. ఇది స్వాగతించదగినటువంటి పరిణామమే, ఎవరు కాదనలేరు. ముందు మీ స్పందన ఏంటి సార్? చాలా మంచి ఆలోచన ఆయన చేశారు. ఇది నిజంగా స్వాగతించదగ్గ పరిణామమే. కానీ ఎంత చిత్తశుద్ధితో ఈ మాట అన్నారు, దీని వెనక ఉన్నటువంటి రాజకీయ కారణాలు, వీటిని గురించి మనం ఆలోచిస్తే, ఇంతకుముందు ఇదే విషయాన్ని బండి సంజయ్ గారు కూడా అడిగారు. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆదివాసీ కుంభమేళా అన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మంచిది, ఒక హిందువుల పండుగను జాతీయ పండుగగా గుర్తించాలి అని కాంగ్రెస్ వారి నోటి నుంచి రావడం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. కానీ అదే చిత్తశుద్ధితో వాళ్ళు హిందువుల పండుగలకు జరిగేటటువంటి మేళాలు అయితే ఏమిటి, ఇప్పుడు మీరు హనుమాన్ జయంతి అప్పుడు జరిగేటటువంటి మేళాలు చూస్తూనే ఉన్నారు రాజుగారు. రాళ్ళు రువే వాళ్ళని వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు. అండ్ మనకు హజ్ యాత్రలకి వాళ్ళు డబ్బులు ఇస్తారు. అంతేకాకుండా మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, వారు వచ్చిన కొత్తలో తబ్లీగీ జమాత్కి వాళ్ళ ప్రోగ్రామ్ చేసుకోవడానికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? మరి హిందువుల పండుగకి అటువంటి లేదు, హిందువుల సమావేశాలకు ఏమన్నా డబ్బులు ఇచ్చారా? దీన్ని ఆలోచించండి. దీని వెనుక ఇప్పుడు అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు కుంభమేళాకి ఇనిషియేట్ తీసుకొని అన్ని రకాలుగా ఆ పండుగని అద్భుతంగా జరిపారు. ఆ ఈవెంట్ అంత చిత్తశుద్ధితో ఇక్కడ లేదు. ఇప్పుడు వారు అంటున్నారు కదా, జాతీయ పండుగగా గుర్తించాలి అని. ముందు స్టేట్ పండుగగా గుర్తించండి. స్టేట్ పండుగగా గుర్తిస్తే ఇప్పుడు రాష్ట్ర పండుగగా దీన్ని ప్రకటించండి. ప్రకటిస్తే ఆ తర్వాత ఇప్పుడు మనం ముందు అడుగేయకుండా ఎవరో వచ్చి చేయాలంటే ఎట్లవుతుందండి? అక్కడ యోగి గారు ముందు అడుగేశారు, దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఆ ఈవెంట్ ని చాలా అద్భుతంగా ప్రపంచ వ్యాప్తంగా దాన్ని ఒక ఐకాన్ గా నిలబెట్టారు. కానీ ఇప్పుడు ఈయన అడిగినటువంటి విషయం మంచి విషయం, నేను దాన్ని కాదనడంలా. గవర్నమెంట్ కూడా దానికి చక్కగా స్పందిస్తే అందరం సంతోషిస్తాం. కానీ దీని వెనుక ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఏదో ఒక పార్టీని కార్నర్ చేయాలని ఈ అంశాన్ని ఉపయోగించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే, మొన్న మనం చూసాం రాజుగారు, ఇక్కడ వీరు వచ్చిన తర్వాత దాదాపు 9 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఏది హిందువుల మీద అత్యాచారాలు చేయడం కానివ్వండి, అండ్ ఈ అమ్మవారి విగ్రహాలని పగలగొట్టడం కానివ్వండి, రాళ్లు రుబ్బడం కానివ్వండి, ఇట్లాంటి ఇన్సిడెంట్లు 9 ఇన్సిడెంట్లు జరిగినాయి. పోనీ ఒక్క ఇన్సిడెంట్ మీదైనా వీళ్ళు చర్య తీసుకొని, ఇదిగో వీళ్ళు నిందితులు, వీళ్ళని శిక్షించామని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయా? వీళ్ళకు రాళ్లు రువ్విన వాళ్ళు, టెర్రరిస్టులు, వీళ్ళందరూ పిచ్చివాళ్ళు. పోనీ పిచ్చాసుపత్రిలోనే చేర్పించారా? అది లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి హిందువుల కళ్ళు గప్పడానికి ఆడుతున్నటువంటి నాటకంగా అనిపిస్తుంది తప్ప వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తున్నారు అనేటటువంటి ఆలోచన మాత్రం నాకు ఎక్కడా కనిపించడం లేదు రాజు గారు. అలాగే మదన్ గుప్తా గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా తబ్లిగీ జమాత్ అనేటువంటి ఒక కార్యక్రమానికి ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే అనుకుంటా, అవునండి, 2 కోట్లు ఇచ్చారు. 2 కోట్ల రూపాయలు కేటాయించారు. మీకు ఇంకొక విషయం రాజుగారు ఇంకొక విషయం ఇక్కడ మీకు గుర్తు చేయాలా. ఈ తబ్లీగీ జమాత్ ఏదైతే ఉందో, ఇది ఢిల్లీలో కార్యక్రమం నడుపుతూ కోవిడ్ టైంలో కోవిడ్ ని స్ప్రెడ్ చేసి జనాల్ని చంపడానికి చూసినటువంటి సంస్థ. అటువంటి సంస్థ అటువంటి సంస్థ కార్యక్రమానికి మీరు సహాయం చేస్తారు, మళ్ళా మా దేవాలయాల సొమ్ములు మాత్రం కావాలా మీకు? ఇది ఎంతవరకు సమంజసంగా అనిపిస్తుంది రాజు గారు మీకు? ఇప్పుడు అదే చాలా మంది హిందువులకు వచ్చేటువంటి సందేహం అదే. సరే, అడగడం మంచిదే, మేడారం జాతరకి నేషనల్ ఫెస్టివల్ గుర్తింపు
ఇవ్వాలి. ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దాంట్లో ఏం సందేహం లేదు. మేబీ కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకోవచ్చు. కాకపోతే కుంభమేళా గురించి దీన్ని కంపేర్ చేయడము అవసరం లేదు. అక్కడ దాని ప్రత్యేకత, దాని విశిష్టత వేరు. అది అండ్ ఇంకొకటి రాజుగారు, ఇప్పుడు ఆ ట్రైబల్ సెట్స్ నుంచి వచ్చినటువంటి వీరులు ఎంతమంది ఉన్నారు, పోరాటం చేసినటువంటి వీరులు ఎంతమంది ఉన్నారు, ఒక్కడికన్నా గుర్తింపు ఉందండి? అంత ప్రేమ ఈయనకి ఆ పండుగ మీద లేకపోతే ఆ జాతుల మీద ఉంటే ఆ వీరుల్ని ఆ వీరుల చరిత్రల్ని బయటకు తీసుకురమ్మనండి. కరెక్ట్. మరి ఆ ప్రయత్నం ఏ మేరకు జరుగుతుందంటే దానికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదండి. ఇప్పుడు ఆయన కోరిన కోరిక ఏదైతే ఉందో దానికి 100% మనం కూడా సమ్మతిస్తాం అండ్ ఆహ్వానిస్తాం. కానీ ఇప్పుడు ఆ కోరిక వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి, అది కదా ముఖ్యం. ఇప్పుడు అలాగే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, అయోధ్యలో ఉన్నది రామాలయం ఒక్కటే ఆలయం కాదు, ఇక్కడ కూడా మాకు చాలా గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి. ఓకే, ఎక్కడైనా దేవుడే, దానిలో ఎక్కడా మనం తేడాలు చూపించాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఆ కంపేర్ చేయడం అనేది కుంభమేళాతో కంపేర్ చేయడం అవసరం ఏముంది అనేది. ఇప్పుడు అవసరమే ఉన్నది సార్. మన అయోధ్యకు వెళ్తున్నాం, మనం రాముడిని దర్శించుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ భద్రాచలానికి కూడా వెళ్ళి రాముడిని దర్శించుకుంటున్నాంగా. కంపారిజన్ ఎందుకు దానికి? ఎక్కడైనా రాముడే. ఇప్పుడు రాముడి యొక్క గొప్పతనాన్ని అడుగడుగున దేశమంతా ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, ఆయన నడిచినటువంటి బాటను మనం నడవడానికి అందుకే రామాయణం. మరి ఆయన నడిచిన బాటలో నడవడానికి ఈ జాతిని నడిపించడానికి ప్రయత్నం చేయాలి తప్ప అక్కడ రామాలయంకి వెళ్తున్నారు, ఇక్కడ రామాలయాలు ఉన్నాయి, ఇవన్నీ అక్కడ ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ ఖర్చు పెట్టడం లేదనేది ఎవరు ఖర్చు పెడుతున్నారు? అక్కడ రాజుగారు ఈ విషయంలో మాత్రం నేను చాలా ఖండిస్తున్నాను రాజుగారు ఈ విషయాన్ని. అక్కడ ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి రూపాయి ఆలయానికి ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి హిందువులు చందాలు వేసుకొని ఇచ్చినటువంటి డబ్బు రాజుగారు. అండ్ రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటిది కాదు, అస్సలు కాదు. ప్రతి రాయి హిందువుల యొక్క కష్టార్జితంతో నిర్మించబడినటువంటి దేవాలయం. 1 రూపాయి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి, 1 రూపాయి. మరి ఏ ముఖం పెట్టుకొని ఆ మాట మాట్లాడతారు? అలాగే ఇప్పుడు రాజుగారు, ఇప్పుడు ఇక్కడ దేవాలయాల సొమ్ము మీరు తింటున్నారు, అక్కడ దేవాలయాల సొమ్ము దేవాలయానికి పెడుతున్నారు. మరి ఏది గొప్ప అంటారు? ఇక్కడ ప్రతి దేవాలయ మీరు కూడా దేవాలయాల్ని రిలీజ్ చేసి హిందువులకు అప్పగించండి. ఆ పని జరిగితే బాగుంటుంది. యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉన్నటువంటి చర్చలో ఉన్నటువంటి విషయం అది. తర్వాత ఇంకోటి ఏంటంటే గుప్తా గారు, ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, కేరళలో కానివ్వండి, కొన్ని కామన్ సినారియో ఎట్లా ఉంటుందంటే హిందూ ట్రెడిషన్స్ పైనే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఏది గణపతి నవరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు కానీ, దసరా ఉత్సవాలు జరిగినప్పుడు కానీ, హోలీ పండుగ జరుపుకునేటప్పుడు కానీ ఈ డిస్క్రిమినేషన్ ఉంటుంది. మీరు ఈ రూట్ లో వెళ్ళకూడదు, ఇక్కడ ఈ ప్రాంతాల్లో వెళ్ళకూడదు. మిగతా మరి మతాల పండుగలకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇది ఉండకూడదు. ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గుర్తించాలి రాజుగారు. ఇక్కడ నిన్నగాక మొన్న ఇప్పుడు అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి, శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. అమ్మను ఆరాధించేటటువంటి అద్భుతమైన పవిత్రమైనటువంటి రోజు. మేము కూడా 10 రోజులు దీక్షలో ఉంటాం. అండ్ ఈ సమయంలో మీకు ఒక విషయం చెప్తానేనండి. ఒక ముస్లిం లేఖకురాలు, ఆమెకి ప్రధానమైనటువంటి చీఫ్ గెస్ట్ గా చాముండేశ్వరి దేవాలయం, మైసూరు దగ్గర ఉంది, చాముండేశ్వరి దేవాలయంలో చీఫ్ గెస్ట్ గా ఆమెకి ఇచ్చారండి. ఆమె హిందూ ధర్మాన్ని తిట్టి, హిందూ ధర్మాన్ని విమర్శించినటువంటి లేఖకురాలు. ఇక దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత, ఆమె చీఫ్ గెస్ట్ అయిన తర్వాత ఆమెకి గర్భాలయం దాకా తీసుకెళ్తారా? ఆమెకి అన్ని ఇప్పుడు దేవాలయ ఇవి ఉంటాయి కదా, ఏది ఆచార వ్యవహారాలు, ఆ పద్ధతుల్లో సాంప్రదాయాల్లో ఆమెని గౌరవించాల్సిందేనా? దేవాలయంలోకి అడుగు పెట్టాలి అని అంటే ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉన్నది అని సంతకం పెట్టి రిజిస్టర్ చేసి వెళ్లాల్సినటువంటి ఇది ఉన్నప్పుడు మీరు ఎట్లా ఒక ముస్లిం
లేఖకురాలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక అన్య మతస్థులకి అక్కడ మీరు అంటే సెక్యులర్ అని అంటే హిందువులే సెక్యులర్ తక్కినటువంటి కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చినట్టు ఉంది ఆ విషయంలో. కోర్టు కూడా క్లియరెన్స్. అరే సార్, ఈ విషయం మీద మనం పెద్ద సెపరేట్ డిబేట్ పెట్టాల్సి చర్చ చేద్దాం రాజు గారు. ఎందుకనంటే కోర్టులలో ఎవరు న్యాయబద్ధంగా బ్యాలెన్స్డ్ గా కూర్చొని మాట్లాడడం లేదండి. ఏదో ఒకరికి కొమ్ము కాస్తున్నటువంటి న్యాయాధిపతులు తప్ప, భావజాలం కావచ్చు, పార్టీలు కావచ్చు, ఏదో ఒక దానికి కొమ్ము కాస్తున్నటువంటి వాళ్లే. అంతే తప్ప ఎవరు బ్యాలెన్స్డ్ గా ఉండి మాట్లాడేటటువంటి వాళ్ళు లేరు. దానికి తోడు ఎంత హీనంగా మాట్లాడుతున్నారు హిందువులనంటే, హిందువుల సాంప్రదాయాలనంటే. హిందువుల గుళ్ళు అయితే అందరివి, మసీదులు చర్చిలు మాత్రం వాళ్ళయ్యి. ఇదండి ప్రస్తుతం నడుస్తున్నటువంటి. ఇంకా హిందువులు కళ్ళు తెరవకపోతే, ఇదే పరిస్థితి కొనసాగితే మీరు మీ ఇళ్లలో కూడా పూజ చేసుకోవడానికి ఉండదు. ఇది సత్యం. మీరు ఏమైనా అనుకోండి. కరెక్ట్. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కొద్ది రోజుల కిందట బెంగాల్ అదే పరిస్థితి, తమిళనాడు అదే పరిస్థితి, కర్ణాటక అదే పరిస్థితి, అండ్ నిన్న మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ అదే పరిస్థితి, ఈ రోజు తెలంగాణ అదే పరిస్థితి. ఇదే పాయింట్. చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆయన అడిగినటువంటి డిమాండ్ కోరుతున్నది మంచిదే గానీ, బట్ అడిగే ముందు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు, మనం ఎంత చిత్తశుద్ధితో ఉన్నాం, ముందు అసలు స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించండి, తర్వాత నేషనల్ ఫెస్టివల్ కేంద్రాన్ని అడగండి, ఓకే. అండ్ రిమైనింగ్ పండగల విషయంలో కూడా ఎంత చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంది అనేది ఇక్కడ ఒక సందేహించాల్సినటువంటి విషయంగా కనిపిస్తుంది. ముందు అడుగు మీరు వేయండి, దీన్ని స్టేట్ పండుగగా గుర్తించండి, గుర్తించి కావాల్సిన అన్ని ఇవ్వండి. మా దేవాలయాల సొమ్మెగా అదంతా దేవాలయాల నుంచి వచ్చే సొమ్మే కదా సార్. ఆ పండుగ మాది పెట్టండి. దానికి మీరు ఎంత స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంత ఫండ్స్ ఇస్తారో ఇవ్వండి. అప్పుడు అడగండి సెంట్రల్ గవర్నమెంట్ ని అడగవద్దని చెప్పడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ దీనికి అనుకూలంగా స్పందిస్తే మాకంటే ఆనందించే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఇది అద్భుతమైన ఆలోచన. ఓకే, మదన్ గుప్తా గారు థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక ముందైనా కూడా జరిగిందేదో జరిగింది, ఇక ముందైనా కూడా ఆ చిత్తశుద్ధిని ప్రజలకు చూపించాలని మనం కోరుకుందాం. ఇది తప్పకుండా మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పందించాలని మనం కూడా ఆశిద్దాం. దీన్ని ఒక నేషనల్ ఫెస్టివల్ గా ప్రకటించాలి, దాంట్లో స్వాగతిద్దాం. We have to welcome it, but at the same time మన పండుగ జాతీయ పండుగగా చేస్తామనంటే మనం వద్దంటామండి. తప్పకుండా మనం ప్రజలందరూ స్వాగతిస్తారు, అలా జరగాలని మనం కూడా కోరుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ చిత్తశుద్ధి కనిపించాలి రాబోయే రోజుల్లో అని చెప్పి మనం. చిత్తశుద్ధి కనిపించాలంటే ఒక్కటే సార్, మొట్టమొదటగా దీన్ని జాతీయ పండుగ తర్వాత ముందు రాష్ట్ర పండుగగా దీన్ని గుర్తించమనండి. దానికి కావలసినటువంటి ఇప్పుడు కుంభమేళాలో ఆయన పోలిక పెట్టారు కదా, కుంభమేళ లాగా అక్కడ కావలసిన వసతులు ఇవన్నీ ఏర్పాట్లు చేయమనండి. అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. థ్యాంక్ యూ సో మచ్ మదన్ గుప్తా గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిమాండ్, కోరిక ఏ విధంగా అనిపిస్తోంది మీకు, ఏ ఉద్దేశంతో ఆయన చేశారు, తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే NH TV నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయచ్చు. తప్పకుండా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.